హాయ్ అండి. ఈరోజు నేను మీ అందరి కోసం కాకరకాయ పులుసు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. దీనికోసం ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాతకి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆ కర్రీకి సరిపోయినంత ఆయిల్ పోసుకోవాలి. తర్వాతకి అందులోనే జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా ఒక ఉల్లిగడ్డ వేసుకొని ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసుకొని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని మంచిగా వేగనివ్వాలి. తర్వాతకి అందులో తగినంత ఉప్పు కూడా వేసుకొని మంచిగా ఫ్రై కానివ్వాలి. కాకరకాయలు మంచిగా మగ్గాలండి. ఈ విధంగా మగ్గిన తర్వాతకి ఇక్కడ నేను 1 ½ టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాతకి ఒక నిమిషం మంచిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాతకి ఇక్కడ నేను కొంచెం పచ్చి కొబ్బరి పేస్ట్‌ని కూడా గ్రైండ్ చేసుకొని వేసుకున్నానండి. ఈ విధంగా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల మనకి కాకరకాయ పులుసు అనేది చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. చేదు కూడా మనకి ఎక్కువగా అనిపియదు. అది కొంచెం మగ్గిన తర్వాతకి చింతపులుసు కూడా పోసుకొని పైనుంచి కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి కొంచెం కరివేపాకు వేసుకున్న. ఈ విధంగా మసిలిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతే అండి.